హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఆంధ్ర ట్రావెల్ చేస్తున్నాను అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను మా ఇంటికి ఎప్పుడు వెళ్ళాలన్నా మాక్సిమం మేము కార్లోనే వెళ్తాము. బట్ ఇప్పటి వరకు హైదరాబాద్ టు ఆంధ్ర ట్రావెల్ బ్లాగ్ నేను ఎప్పుడైతే షేర్ చేయలేదు. బట్ ఇప్పుడైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్లాగ్లో మీ అందరికీ ఒక యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అదేంటంటే జనరల్గా మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు దేనికోసం ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్? ఫుడ్ కోసం కదా. అంటే మనం వెళ్ళే ప్లేస్లో ఎక్కడైతే ఫుడ్ బాగుంటుందో ఏంటని ఎవరైనా అడగడం కానీ లేదా గూగుల్లో సెర్చ్ చేయడం కానీ చేస్తూ ఉంటాం కదా. ఎక్కడైతే ఫుడ్ బాగుంటుందో అదే మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. నేను కూడా అంతే అనమాట. అంటే నేను జనరల్గా ఎక్కువగా మా పిల్లలతో ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో నేను ఫుడ్ ఎక్కడైతే బాగుంటుందో అదే ప్రిఫర్ చేస్తాను. నాకు ఫుడ్తో పాటు అక్కడ ప్లేస్ కూడా నచ్చాలన్నమాట. అంటే ప్లేస్ కూడా నీట్గా ఉండాలి అండ్ అలాగే అంబియన్స్ అంతా కూడా బాగుంటేనే ఆ ప్లేస్లో ఫుడ్ తినాలనిపిస్తుంది. లేదంటే నాకు ఎందుకు నచ్చదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది కదా. ఈ ప్లేస్ వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి ఆంధ్ర ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో సూర్యాపేట వస్తుంది కదా. సూర్యాపేటలో 7 ఫుడ్ కోర్ట్ అనే ఒక ఫుడ్ ప్లేస్ అయితే ఉందన్నమాట. హైవేలోనే రోడ్డు పక్కనే ఉంటుంది ఈ ప్లేస్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అంబియన్స్ అంతా కూడా ఎంత బాగుందో. నేను సంక్రాంతి టైంలో వెళ్ళాను అనమాట. సో అప్పుడు అందుకని అంతా సంక్రాంతి థీమ్తో అంతా కూడా డెకరేట్ అది చేశారు. గంగిరెద్దు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చాలా ఫేమస్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. స్టార్ బక్స్, కేఎఫ్సి, డోమినోస్, క్రీమ్ స్టోన్, ఇలా చాలా ఫేమస్ ఉన్న ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఏదైతే ఫుడ్ ప్లేసెస్ చెప్పానో వీటన్నిటికి వెళ్ళే ఉంటారు. సో నేనైతే వాటి గురించి అయితే చెప్పట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫీస్ట్ హౌస్ అని, కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకు. అంబియన్స్ అంతా కూడా బాగుంది. సో ఇక్కడైతే ఫుడ్ ట్రై చేద్దామని అయితే నేను ఫీస్ట్ హౌస్కి అయితే వెళ్ళాను అనమాట. చూస్తున్నారు కదా లోపల అంబియన్స్ అంతా కూడా ఈ విధంగా ఉంది. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ గా కూడా అనిపించింది అనమాట. ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తో డెకరేట్ కూడా చేశారు. మేమైతే మార్నింగ్ 10 to 10:30 ఆ టైంలో అయితే వెళ్ళాము. సో వాళ్ళ స్పెషల్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ బఫెట్ అంట. దాంట్లో 30 ఐటమ్స్ అయితే ఉంటాయంట. దీని ప్రైస్ వచ్చేసి అడల్ట్స్ కి అయితే పర్ హెడ్ 399, చిల్డ్రన్స్ కి అయితే పర్ హెడ్ 299 అనమాట. 30 ఐటమ్స్ అయితే తినలేమేమో అని చెప్పి, అంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, సో వాళ్ళైతే తినలేరు కదా అని చెప్పి షేరింగ్ చేసుకోవచ్చు అని అయితే అడిగితే వాళ్ళైతే షేరింగ్ ఆప్షన్ అయితే ఉండదు, ఎవరికి వాళ్ళు ప్లేట్ అయితే తీసుకోవాల్సిందే అన్నారు. సరే ఒకసారి ట్రై చేద్దాంలే, ఫస్ట్ టైం కదా అని చెప్పి అయితే ఇంకా తీసుకున్నాము. వాళ్ళు ఇంకా ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కేరళ స్పెషల్ ఆవిరి కుడుము పెట్టారు. అండ్ నెక్స్ట్ బొబ్బట్టు, పాన్ కేక్. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని కూడా స్మాల్ స్మాల్ సైజెస్ అనమాట. రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునే సైజెస్ కాకుండా చాలా చిన్న చిన్నగా చేసి ఈ విధంగా 30 ఐటమ్స్ అయితే పెడుతున్నారు అనమాట. ఇదే ఆవిరి కుడుము. మనం జనరల్ గా నార్మల్ గా కుడుము వేసుకుంటాము. బట్ దీంట్లో ఏంటో కొబ్బరి స్టఫింగ్ ఉందనమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆవిరి కుడుము అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా సాంబార్ ఇడ్లీ. ఇవి కూడా చిన్న చిన్న ఇడ్లీలు అనమాట. చిన్నప్పుడు మా పిల్లలకి ఇలానే చిన్న చిన్న ఇడ్లీలు చేసి పెట్టేదాన్ని అనమాట. నాకు చూడగానే అవే గుర్తొచ్చాయి. అండ్ నెక్స్ట్ వడ, చక్కెర పొంగలి అండ్ అలాగే 4 రకాల చట్నీలు అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇలా వీళ్ళు డాన్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తున్నారు అనమాట. మేము సంక్రాంతి టైంలో వెళ్ళామని చెప్పాను కదా. సో వాళ్ళు సంక్రాంతి పాటలకి డాన్స్ వేస్తున్నారనమాట, అంటే సినిమా సాంగ్స్. బట్ నేను అవైతే మ్యూట్లో పెట్టేశాను. ఎందుకంటే మనం సాంగ్స్ యూట్యూబ్లో పెట్టలేం కదా, కాపీరైట్ వస్తుంది. సో అందుకని నేను సాంగ్స్ అయితే మ్యూట్లో పెట్టి మీకు వాళ్ళ డాన్స్ మాత్రమే చూపిస్తున్నాను. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I'm. నెక్స్ట్ చూస్తున్నారు కదా దోశ అండ్ పెసరట్టు, అలాగే 4 రకాల జ్యూసెస్ కూడా పెట్టారు.
అండ్ నెక్స్ట్ పూరి అనమాట. ఇలా 4 రకాల చట్నీస్ 4 రకాల జ్యూస్తో కలిపి 30 అయితే ఐటమ్స్ అయితే అవి అనమాట. అన్నీ కూడా స్మాల్ చిన్న సైజెస్లో వచ్చేసి 30 ఐటమ్స్ పెట్టి బ్రేక్ఫాస్ట్ బఫెట్లా పెట్టారనమాట. ఫుడ్ అయితే బాగుంది. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. రెగ్యులర్గా అన్నీ మనం తినే టిఫిన్సే అవి, బట్ డిఫరెంట్గా బఫెట్లా పెట్టారనమాట అంతే. ఇక్కడ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే కేరళ స్పెషల్ ఆవిరి కుడుము అనమాట. అది నేనైతే ఇదే ఫస్ట్ టైం తింటాం. అండ్ నెక్స్ట్ మనం బయటికి రాగానే ఆపోజిట్లో ఈ విధంగా ఇక్కడ చూసారు కదా కొన్ని స్టాల్స్ అయితే పెట్టారనమాట. హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, బ్యాంగిల్స్, ఈ విధంగా కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. అవన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్గా నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే హైదరాబాద్ టు ఆంధ్ర ట్రావెల్ చేస్తున్నప్పుడు సూర్యాపేటలో ఉన్న ఈ ఫీస్ట్ హౌస్కి అయితే వెళ్ళండి. ఫుడ్ చాలా బాగుంది. అదొక్కటే కాకుండా ఇంకా అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. దేంట్లోనైనా మీరు ఫుడ్ ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.